మిక్స్ సాయిల్ మిక్స్ వచ్చేసేపటికి కోకో పిక్కు, ఇంకా కోకో పిక్ ఒకటి, వరిపట్టు, రెడ్ సాయిల్, ఇసుక, శాండ్. మేము క్యాట్లాగ్ ఒకటి రెడీ చేసాం. దాంట్లో ఉంటాయి మొత్తం మందులు ఏమేమి ఇస్తున్నాం బలాలకి అండి. హాయ్ హలో అండి, అందరూ గుడ్ మార్నింగ్. ఆల్ ఆఫ్ యూ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? విష్ వెరీ హ్యాపీ గార్డెనింగ్. ఇక చూసారు కదా, బిఫోర్ విన్నారు కదా అన్న వాయిస్ రికార్డ్. అక్కడ చామంతి ఎస్పెషల్లీ ఆ కేరింగ్, స్టార్టింగ్ ప్లాంటేషన్ దగ్గర నుంచి, ఫర్టిలైజర్స్ దగ్గర నుంచి, పెస్ట్ కంట్రోల్ దగ్గర నుంచి మొత్తం కంప్లీట్గా అన్న హ్యాండిల్ చేస్తారు. సో అన్ననే చూసుకుంటారు. వాళ్ళకి క్యాటలాగ్ ప్రిపేర్ చేశారు. ప్లాంటేషన్ దగ్గర నుంచి జూన్ నుంచి అప్ టు నవంబర్ బడ్స్ టు ఫ్లవరింగ్ స్టేజ్ వరకు కంప్లీట్గా కేర్ ఏంటి అనేది మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రూపంలో అన్న మొత్తం కంప్లీట్గా చెప్పారు. కంప్లీట్గా తన వాయిస్ని నేను రికార్డ్ చేయలేకపోయాము. ఎందుకు అంటే అంటే మధ్య మధ్యలో తను ప్రాసెస్ చేసుకుంటూ కొంచెం గ్యాప్ ఇస్తూ అలా చెప్పారు కాబట్టి, సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్న చెప్పిన ఇన్ఫర్మేషన్ నేనైతే క్లియర్గా ఎరువులు ప్లాంటేషన్ దగ్గర నుంచి ఎరువులు, పురుగు మందులు, తెగులు మందులు అంటే వాటెవర్, ఫర్టిలైజర్స్, పెస్ట్ కంట్రోల్, ఇవన్నీ కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఒకసారి చూడండి, ఇంత హెల్దీగా, ఇంత గ్రీనరీగా, ఎలాంటి పెస్ట్ కంట్రోల్ చేస్తూ చిన్న చిన్న పార్ట్స్ లైక్ 6 to 8 ఇంచెస్ పార్ట్లోనే పెట్టున్నారు. ఇంత ఎక్కువ బర్డ్స్ ఫ్లవరింగ్ రావడానికి వీళ్ళు ఎలాంటి కేర్ తీసుకుంటారు అనేది నేను క్లియర్గా చెప్తాను. స్టార్టింగ్ స్టేజ్ అనమాట. స్టార్టింగ్ స్టేజ్ ప్లాంటేషన్ చేసాకంటే జపాన్ కలెక్షన్ వీళ్ళ దగ్గర నుంచి మినిమేచర్ టైప్, సో మెనీ వెరైటీస్, చిట్టి చామంతి, ఇంకా ముద్ద టైపు, ఇవన్నీ సో మెనీ కలర్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ఎలా చేస్తారు ఏంటి అనేది ఈ అమ్మ చెప్తున్నారు క్లియర్గా. పురుగు మందులు దగ్గర నుంచి వాళ్ళు అసలు ఎలా ప్లాంటేషన్ చేస్తారు, సాయిల్ మిక్స్ ఏంటి అనేది, పాలీ హౌస్లో చిన్న చిన్న సాప్లింగ్ దగ్గర నుంచి పార్ట్స్లో పెట్టేటప్పుడు స్టార్టింగ్ ప్రాసెస్ ఏంటి, సాయిల్ మిక్స్ అనమాట. సాయిల్ మిక్స్ ఏంటి అంటే లైక్ శాండ్, ఇంకా వచ్చేసి కోకోపీట్, ఇంకా వరిపట్టు ఊక, ఈ 3 మాత్రమే. మట్టి, ఈ 3, ఇసుక లేకపోతే మట్టి, ఎర్రమట్టి. వీళ్ళకి ఎక్కువగా కూడా ఇసుకకి దగ్గరగా ఉన్నటువంటి సాయిల్ దొరుకుతుంది. బాపట్ల, చీరాల ఇవంతా కూడా ఇసుక ప్రాంతం కాబట్టి సముద్రంకి దగ్గరగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా కూడా సాయిల్ కంటే కూడా శాండ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. శాండ్, కోకోపీట్, ఇంకా వచ్చేసి వరిపట్టు, ఈ 3 కలిపి పార్ట్స్ అన్నీ నింపేసుకుని ఆ తర్వాత చిన్న చిన్న సాప్లింగ్ ఏదైతే ఉంటుందో 2 to 3 ఇంచెస్ సాప్లింగే వస్తుందంట. నాటేసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత వీళ్ళు మనకి 1 వీక్కి పించింగ్ చేయడం స్టార్ట్ చేస్తారంట. అమ్మ చూపిస్తారు కదా, అక్కడ చూడండి. ఇంత బుషీగా రావడానికి ఫస్ట్ 1 వీక్, వీక్లీ వన్స్ పించింగ్ చేసేస్తే మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చేస్తే, మళ్ళీ 1 వీక్కి ఆ చిన్న బేబీ క్రోన్ ఏదైతే ఉందో అది తుంచేస్తే మళ్ళీ మల్టిపుల్ బ్రాంచెస్. సో ఒక లైక్ బుట్ట షేప్ అంటే హైట్గా గ్రో అవ్వకుండా రౌండ్ షేప్లో గ్రో అయ్యేలాగా వాళ్ళు అది చెట్ని ట్రైనప్ చేయడం అనమాట. అలా చేస్తారనమాట. సో అన్న ఈ అమ్మ చెప్తూ ఉన్నారు, ఈ ఫర్టిలైజర్స్ అవి ఎన్పికే ఏదైతే ఉందో ఆ బ్రాండ్స్ కూడా చెప్పున్నారు కొన్ని, అది చూపించారు కదా, సేమ్ లైక్ అలా అనమాట. ఈ అన్నం మాట్లాడుకుంటూనే ఎరువులు ఏమేమి ఇస్తారు, పురుగు మందులు, తెగులు మందులు, ఇవి ఎలా, ఈ అప్లికేషన్స్, సాయిల్ అప్లికేషన్స్, ఇవన్నీ కూడా ఎలా చేస్తారు ఏంటి అనేది తను వర్క్ షెడ్యూల్ చేసుకుంటూనే చెప్తూ ఉన్నారు. సో ఆ మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ పని వాళ్ళతో అలా మాట్లాడుకుంటూ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందనేసి ఒక ఫార్మాట్లో నేనైతే మీకు తను చెప్పింది అయితే చెప్తున్నాను అనమాట. ఒక క్యాటలాగ్ అయితే ఉంది, చాలా బాగా చెప్పారు. క్యాటలాగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్ గైడ్ అనమాట. ఎవరైనా నర్సరీ ఫామ్ చేసుకోవాలి చిన్నపాటి అనుకున్న వాళ్ళు, లేదంటే కల్టివేషన్ చేయాలి అనుకున్న వాళ్ళు, ఓన్గా ప్రాపగేట్ చేయాలి అనుకున్న వాళ్ళు, అసలు ప్రొసీజర్ అంతా కూడా క్లియర్గా చెప్పారు అన్న. తను వర్క్ షెడ్యూల్ చేసుకుంటూనే మనకు పంపించే కలర్స్ అన్నీ కూడా కొన్ని కలర్స్ విజిబుల్ అయిన వాటిని సెలెక్టివ్గా ఇలా పెట్టారనమాట. కొన్ని ఎకరాలలో ఉంటుంది అనమాట ఓన్ ప్రాపగేషన్. వెళ్ళి ఓపెన్ వైడ్ పెట్టేస్తారు బడ్స్ స్టేజ్ వచ్చినప్పుడు, పాలీ హౌస్లోంచి తీసుకొని వచ్చేసి. సో లైక్ వీక్లీ వన్స్ పించింగ్ చేసిన తర్వాత ఎరువులు ఫ్రీక్వెంట్గా, ఎరువుల్లో కూడా 2 రకాల ఎరువులు ఉంటాయి, సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులు అనమాట.
ఈ సేంద్రియ ఎరువులు వేపిండి, పశువుల ఎరువు, వానపాముల ఎరువు వంటి వాటిని సేంద్రియ ఎరువులు అంటారనమాట. వీటి వాడకం మంచి ఫలితాన్ని ఇస్తుంది. మోతాదు పెద్ద పర్టిక్యులర్‌గా ఇంతనే ఇవ్వాలి అనేం లేదు. చెట్టు కండిషన్ బట్టి కొంచెంగా ఇచ్చుకుంటూ, పెంచుకుంటూ వెళ్ళాలనమాట గ్రో అయ్యే కొద్దీ. ఈ రసాయనిక ఎరువులొచ్చేసి డీఏపీ, సూపర్ ఫాస్ఫేట్, పొటాషియం, పీకే, ట్రిపుల్ 19 వంటి రసాయనిక ఎరువులు అంటారనమాట. రసాయనిక ఎరువులు వాడడంలో కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి. కొన్ని జాగ్రత్తలు వ్యవహరించాలి. 1 లీటర్ నీటికి 1 గ్రాము రసాయనిక ఎరువులు కరిగించి చెట్టు మొదట్లో పాదుల్లో పోసుకోవచ్చనమాట. మళ్ళీ 1 లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున రసాయనిక ఎరువులు కరిగించి పైన స్ప్రేయింగ్ లాగా స్ప్రే చేసుకుంటూ ఉండాలనమాట. వారంలో ఒక పర్యాయం సాయిల్ అప్లికేషన్స్, ఒక పర్యాయం స్ప్రేయింగ్ ద్వారా మొక్కలు చేయడం వల్ల మంచిగా ఆరోగ్యంగా బుషీగా పెరుగుతాయంట. అన్నయ్య చెప్పారనమాట. చీడపీడల నుంచి ఎక్కువ పెస్ట్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి కంట్రోల్ చేయడం వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ చామంతి, ఇంకా మందార, రోజెస్ ఇవటికి ఎప్పుడు కూడా పెస్ట్ కంట్రోల్ చేసుకుంటూ ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. కాబట్టి పురుగు మందులు, తెగులు మందులు అని 2 రకాలు ఉంటాయన్నమాట కంప్లీట్‌గా. అవి ఎవ్రీ 10 డేస్‌కి ఒకసారి ఒక పురుగు మందు, ఒక తెగులు మందు ఇస్తూ ఉంటారనమాట. అప్పుడు పురుగు మందులు ఏమేమి ఇస్తారనేది చెప్పారు. ఫస్ట్ వన్ వచ్చేసి రోగార్, ఎస్పేట్, మోనోక్రోటోఫాస్, కాస్టిడార్ అనమాట. తెగులు మందులు సెపరేట్ అనమాట. ఒకటొచ్చేసి బావిస్టన్, డయన్ M45, ఫైటోలాన్, ఎండ్రాన్, సాఫ్. సాఫ్ వాటర్ మీ అందరికి తెలుసు. సాఫ్ అనేది ఫంగిసైడ్ పౌడర్ కాబట్టి సాఫ్ అంటాం మనం. సో ఇవి ప్రతి 10 రోజులకు ఒకసారి ఒక పురుగు మందు, ఒక తెగులు మందు పిచికారీ చేయడం కంపల్సరీ అనమాట వీళ్ళకి. ఎందుకు అంటే ఆ పెస్ట్ కంట్రోల్ అనేది ఇవి మిల్లీ బగ్స్ కానివ్వండి, పెయిన్ బంక ఇవన్నీ తరచూ వస్తూ ఉంటాయి కాబట్టి సో కంపల్సరీ కంట్రోల్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. ఈ డోసేజ్ ఎలా ఇవ్వాలి అంటే చెట్టు కండిషన్, అంటే చెట్టు స్టార్టింగ్ స్టేజ్ అంటే గ్రో అయ్యే కొద్ది కూడా వాటి కండిషన్స్, వాటి మోతాదులు అనేది కంపెనీ వారు మనమే ఏమైనా కొనుక్కొచ్చుకొని స్ప్రే చేసుకోవాలంటే కంపెనీ వారు కంపల్సరీ వాటి ఎంత డోసేజ్ ఇవ్వాలని దాని మీద చెప్తారు కదా. సో అది మాత్రమే వాడాలి అని ఎంత స్ప్రే చేస్తారని వాళ్ళదేం చెప్పలేదు. సో అదనమాట విషయం. ఈ ఫర్టిలైజర్స్, బయోపెస్టిసైడ్స్, బయోఫంగిసైడ్స్ ఇవన్నీ చాలా చెప్పారు, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. బట్ కాకపోతే ఏంటంటే మనకి నెక్స్ట్ వెళ్ళినప్పుడు క్లియర్గా క్యాటలాగ్ బ్రోచర్స్ అనేవి మనకు కొన్ని బల్క్లో ఇస్తాము అన్నారు. సో ఎవరికైనా మాకు లోకల్ ఒంగోలు వాళ్ళకి నెక్స్ట్ సీజన్కి మనమంతా చిన్నప్పటి నర్సరీ లాగా మనం ప్లాన్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ రవి సార్ ఉంటారనమాట. తను చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏదైనా చిన్నపాటి నర్సరీస్ పెట్టాలి అన్నప్పుడు సార్ని కన్సల్ట్ అయినప్పుడు అసలు స్టార్టింగ్ స్టేజ్ ఎలాంటి మొక్కలు పెట్టుకోవాలి ఏంటి, సో వాట్ ఎవర్ వీడు మొత్తం గైడ్ చేస్తారు. వీళ్ళ దగ్గర గార్డెనింగ్ డిజైన్ చేస్తారు. సో వీళ్ళ దగ్గర చాలా రకాల గార్డెనింగ్, డిజైనింగ్ అండ్ ప్లాంటేషన్ ఉంది. పండ్ల మొక్కలు, పూల మొక్కలు, లాన్ ఉంది. స్వచ్ఛమైన తేనె, డ్రై ఫ్రూట్స్, ఇరిగేషన్, రోజ్ మిక్స్, వేపిండి, టెర్రస్ గార్డెన్, పశువుల ఎరువు, సెరామిక్ పాట్స్, సిమెంట్ పాట్స్, ప్లాస్టిక్ కుండీలు, ఎడారి గులాబీలు, ఐడీనియమ్స్, సక్యులెంట్స్, షేడ్ నెట్స్, వీట్ మ్యాట్స్, గార్డెనింగ్ టూల్స్, కలర్ స్టోన్స్ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి కాబట్టి సో నెక్స్ట్ వెళ్ళినప్పుడు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్తో షూట్ చేసుకొని ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అనేది క్లియర్గా చెప్పిద్దాం. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కొన్ని వందల ఎకరాల్లో కొన్ని ఎకరాల్లో ఉంటుంది అనమాట వీళ్ళ గార్డెన్. చాలా సూపర్ అనమాట. తప్పకుండా విజిట్ చేయండి. చీరాల రవి గార్డెన్స్. థ్యాంక్ యూ సో మచ్.